అదానీ సంస్థ అవినీతి వ్యవహారంలో వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. జగన్ కు అదానీ సంస్థ భారీ లంచం ఇచ్చినట్టు సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నలమోతు చక్రవర్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అదానీ జగన్ కు 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్టు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలినట్టు ఫిర్యాదులో చక్రవర్తి పేర్కొన్నారు. అంతేకాదు అదానీ కంపెనీ సోలార్ పవర్ అగ్రిమెంట్ పై విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే అదానీ జగన్ అమెరికా కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ పిటిషన్ వేశారు. ఇండియాలో సోలార్ ఎనర్జీ అగ్రిమెంట్ కోసం అదానీ గ్రూప్ 2029 కోట్లు లంచం ఇచ్చినట్టు అమెరికాలో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మొత్తం 8 మందిపై కేసు నమోదైంది. 2021-24 మధ్య కాలంలో అప్పటి ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంతో పాటు మరో 5 రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు 2029 కోట్లు అదానీ లంచం ఇచ్చినట్టు అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ ప్రకటించింది. అందులో 1750 కోట్లు ఏపీ ప్రభుత్వ వ్యక్తికి చెల్లించినట్టు వెల్లడించింది.